Hello everyone, welcome to Vishnu IAS. ఈ రోజు మనం సెప్టెంబర్ మంత్ దట్ ఈస్ 2023 సెప్టెంబర్ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ బేస్లో డిస్కస్ చేయడానికి చూద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఫ్యూ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు పార్ట్ 2లో ఫ్యూ మోర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ రీసెంట్లీ యాడెడ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా? సో మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 2023లో యునెస్కో అనేది కొన్ని యాడ్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ దోస్ సైట్స్ అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మరి క్వశ్చన్లో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ద రైట్ ఆన్సర్ ఇస్ సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హొయాసలా. సో హొయాసలాస్ వాళ్ళని మనకి ఈ పర్టికులర్ ప్లేస్ని మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యాడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఇంకొక ప్లేస్ ఏది యాడ్ చేశారు అన్నది కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మొత్తం మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 42 ఉన్నాయి. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 42 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ద సేక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హోసలా అని చెప్పాను కదా, ఇది ఎక్కడుంది అంటే కర్ణాటక. సో కర్ణాటకలో ఉన్న టెంపుల్స్ ఏవి? బెల్లూర్, హలెంబిడ్ అండ్ సోమనాథ్పూర్. సో ఈ 3 ప్లేసెస్కి ఉన్న హొయాసలా అన్న ప్లేస్కి మనకి ఈ యొక్క యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో దీనితో మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్నయ్యాయి అంటే 42 అయ్యాయి అనమాట. సో దిస్ ఈజ్ అ 42nd యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, మరి 40. సో దీనికంటే ఒక్క రోజు ముందు ఏది యాడ్ చేశారు అంటే శాంతినికేతన్. సో శాంతినికేతన్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. సో శాంతినికేతన్ అంటే ఏంటి? ఇది ఒక కల్చరల్ ఎడ్యుకేషనల్ సెంటర్ అనమాట. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? మన నోబెల్ లారియట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యాడ్ చేశారు. సో దిస్ ఈజ్ ద 41st యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, 41st అండ్ 42nd. సో మొత్తంగా ఎన్ని ఉన్నాయి? 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి 2 నేమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ ద హొయసలా టెంపుల్ అనమాట. ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్. ఇది శాంతినికేతన్. ఓకే, సో ఈ 2 ఇమేజెస్ కూడా మీకు చూపించాను. నెక్స్ట్, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ is not a member of G77. సో G77 గ్రూప్లో విచ్ ఇస్ నాట్ మెంబర్ అని అడుగుతున్నారు. సో G77 అంటే ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ ఈ 4 ఆప్షన్స్లో ది ఆన్సర్ ఈజ్ నాట్ అంటున్నారు. అంటే యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ G77 గ్రూప్. ఓకే, సో ఇండియా, చైనా, బ్రెజిల్. సో ఈ 3 కూడా G77లో మెంబర్స్. ఓకే, అంటే ఈ 3 కూడా డెవలపింగ్ కంట్రీస్. సో G77 ఈజ్ అ గ్రూప్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో G77 అనేది ఏంటి అంటే ఇట్స్ అ లార్జెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇందులో ఓన్లీ డెవలపింగ్ కంట్రీస్ మటుకే ఉంటాయి. అందుకోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ G77 బికాస్ ఇట్ ఈస్ అ డెవలప్డ్ కంట్రీ. ఓకే, సో డెవలపింగ్ కంట్రీస్ మటుకే ఉంటాయి ఇన్ ద యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్లో భాగంగా ఈ G77 గ్రూప్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇండియా ఈజ్ ద మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్. ఆల్రెడీ ఐ సెడ్. సో గ్రూప్ ఆఫ్ 77. G77 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 77. మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఫౌండ్ అయింది అంటే June 15, 1964. June 15, 1964 రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎంతమంది కలిసి? 77 డెవలపింగ్ కంట్రీస్ అందరు కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కలెక్టివ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ యొక్క నెగోషియేటింగ్ కెపాసిటీ పెంచుకోవడం కోసం అండ్ వాళ్ళ యొక్క సౌత్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అదంతా జరగాలి అన్న ఉద్దేశంతో ఈ G77 ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ మనకి జనరల్లీ G77 ప్లస్ చైనా అని చూస్తూ ఉంటాం. సో మరి చైనా అనేది G77లో భాగమా కాదా అంటే ఎస్. సో G77 గ్రూప్స్ అందరూ కూడా దే విల్ కన్సిడర్ చైనా యాజ్ అ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్. బట్ చైనా విల్ నాట్ కన్సిడర్ యాజ్ అ మెంబర్ ఇన్ దిస్ పర్టికులర్ G77 బికాస్ చైనా ఏం చేస్తుంది? జస్ట్ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అనేది ఈ G77 కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో అందుగాను చైనా విల్ సే దట్ ఇట్ ఈస్ నాట్ అ మెంబర్ ఆఫ్ G77 గ్రూప్ బట్ ఇట్ విల్ సపోర్ట్ ఫైనాన్షియలీ అండ్ పొలిటికల్లీ అని చెప్పేసి చైనా అంటుంది. సో ఇన్ కేస్ మనకి ఎగ్జామ్లో G77లో చైనా ఈజ్ అ మెంబర్ ఆర్ నాట్ అంటే మటుకు ఇట్స్ అ మెంబర్. ఓకే, చైనా కూడా G77లో మెంబర్గానే కన్సిడర్ చేస్తారు ది అదర్ గ్రూప్ మెంబర్స్ ఆఫ్ G77. ఓకే, China is providing consistent political support and financial contributions. Okay, but it doesn't consider itself as a member of the group. ఓకే, అఫీషియల్ స్టేట్మెంట్స్ అన్నిట్లో కూడా మనకి ఎలా కనపడుతుంది అంటే G77 ప్లస్ చైనా అని కనపడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్
విచ్ లాంగ్వేజ్ బుక్ వన్ ద 2023 బుక్కర్ ప్రైజ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. 2023 బుక్కర్ ప్రైజ్ అనేది ఏ బుక్ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. సో ది ఆన్సర్ ఈస్ టైమ్ షెల్టర్. టైమ్ షెల్టర్ పర్ జార్జీ గోస్పాడినోవ్. ఇది బల్గేరియన్ నుంచి ఈ బుక్ అనేది సెలెక్ట్ అయిందనమాట. టైమ్ షెల్టర్ బుక్ పేరు గుర్తుపెట్టుకోవాలి, టైమ్ షెల్టర్. ఓకే, దానికి బుక్ ప్రైజ్ వచ్చింది 2023. ఓకే, దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడతాం. సో దిస్ అ బుక్ టైమ్ షెల్టర్ అండ్ హీఈస్ అ ఆథర్. ఓకే, అండ్ షీఈస్ అ ట్రాన్స్లేటర్. ఓకే, జార్జ్ గోస్పాడినోవ్ క్యాప్టివేటింగ్ నోవెల్ ఏది? టైమ్ షెల్టర్. దీన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే ఏంజెలా రొడెల్. షీఈస్ ద వన్. దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. హ్యాస్ సెక్యూర్డ్ 2023 ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. ఓకే, సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం బల్గేరియా నోవెల్ హ్యాస్ బీన్ అవార్డెడ్. సో ఫర్ ద ఫస్ట్ టైం బల్గేరియన్ బుక్ అనేది నావెల్ రావడం దిస్ ద ఫస్ట్ టైం అనమాట. ఓకే, ద బుక్ నేమ్ ఈస్ టైమ్ షెల్టర్. ఓకే, నెక్స్ట్, what is the height of the Adi Shankaracharya statue that will be unveiled in Omkareshwar? So Omkareshwarలో అన్వీల్ అయ్యబోయే ఈ ఆది శంకరాచార్య యొక్క స్టాచ్యూ హైట్ ఎంత అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ 108 feet. సో 108 feet ఉంటుంది ఈ పర్టికులర్ స్టాచ్యూ. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు దీన్ని అంటే మధ్యప్రదేశ్లో. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ హ్యాస్ అన్వీల్ దిస్ 108 feet హైట్ ఉన్న ఈ యొక్క స్టాచ్యూని అన్వీల్ చేశారు. ఓకే, దాన్ని ఏమంటున్నారు? స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటున్నారు. ఓకే, స్టాచ్యూ ఆఫ్ వన్నెస్. ఓకే, ఆఫ్ ఆది శంకరాచార్య ఫిలాసఫీ ఏంటి? మనకి హిస్టరీలో చదువుతూ ఉంటాం ఆది శంకరాచార్య ఫిలాసఫీ ఏంటి, రామానుజాచార్య ఫిలాసఫీ ఏంటి, అవన్నీ మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు కమెంట్ సెషన్లో ఆన్సర్ చేయండి, వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ఆది శంకరాచార్య? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆది శంకరాచార్య స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ ఎక్కడ? ఆన్ మందతా మౌంటైన్ ఎట్ ఓంకారేశ్వర్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఈ యొక్క స్టాచ్యూ అనేది అన్వీల్ చేశారు బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆది శంకరాచార్య యొక్క స్టాచ్యూ కాకుండా ఇంకా ఫేమస్ స్టాచ్యూస్ కూడా వెరీ రీసెంట్లీ మనకి అన్వీల్ చేశారు. వాట్ ఆర్ దోస్ స్టాచ్యూస్ అన్నది కూడా చూద్దాం. ప్రీవియస్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ అంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్. మన హైదరాబాద్లో దీన్ని అన్వీల్ చేశారు. ఎవరికి గుర్తుగా అంటే శ్రీ రామానుజాచార్య. సో రామానుజాచార్య ఆన్ హిస్ 1000th బర్త్ యానివర్సరీ రోజు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఓకే, ఎవరిది? రామానుజాచార్య. దాన్ని ఏమంటున్నారు? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటున్నారు. ఓకే, ఇక్కడ శంకరాచార్యది వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ వన్నెస్, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడ ఎవరిది? రామానుజాచార్య. మళ్ళీ 2018లో మన ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎవరికి గుర్తుగా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకే, సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాథ్స్ ఫాలోయింగ్లో కూడా అడుగుతారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, లైక్ ఏంటి మ్యాచ్ చేయండి. ఏ ఈజ్ బియా, 1 2 3 అన్నది మనకి ఆప్షన్స్లో అడుగుతారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటే ఎవరికి గుర్తుగా అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్, which tech giant has developed the AI powered coding assistant named Studio Bot? So Studio Bot అనే ఈ యొక్క కోడింగ్ అసిస్టెంట్ అన్నదాన్ని ఎవరు దీన్ని డెవలప్ చేశారు అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ గూగుల్. సో గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిందే ఈ స్టూడియో బోట్ అనమాట. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ కోడింగ్ అసిస్టెంట్. సో మనకి న్యాచురల్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్ ప్లెయిన్ లాంగ్వేజ్లో మాట్లాడి మనం దానికి చెప్తే కనుక బోట్కి ఇట్ విల్ ప్రాసెస్ అండ్ గివ్ ద కోడ్. సో ఆ విధంగా మన టైం కూడా సేవ్ చేస్తుంది. సో ఈ యొక్క స్టూడియో బోట్ అనేది ఎవరు డెవలప్ చేశారు అని అంటే మటుకు ది ఆన్సర్ ఈస్ గూగుల్. ఓకే, నెక్స్ట్, what is the name given to India's first AI powered anti-drone system? AI artificial intelligence based anti-drone system ni పేరేం పెట్టారు అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఇస్ ఇంద్రజాల్. ఓకే, ఇంద్రజాల్. ఆల్ రైట్, సో ఇంద్రజాల్ అని నేమ్ చేశారు దేనికి? ఫస్ట్ ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ దీన్ని డెవలప్ చేశారు, అందుకోసం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీన్ని ఎవరు డెవలప్ చేశారని చెప్పాను? హైదరాబాద్ ఫర్మ్ ఏది? గ్రెనే రోబోటిక్స్ వాళ్ళు దీన్ని అన్వీల్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కాబట్టి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై హైదరాబాద్ ఫర్మ్ కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, దాని ఏం పెట్టారు? దానికి ఇంద్రజాల్ అని పెట్టారు. మీరు ఇమేజ్లో చూస్తున్నట్లయితే దిస్ ఈస్ ద ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ విచ్ దే హ్యావ్ డెవలప్డ్. ఓకే, నెక్స్ట్, ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ఎవరి బర్త్డే?
చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొండ లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణ. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్ హూస్ బర్త్డే గవర్నమెంట్ ఈస్ సెలబ్రేటింగ్ September 26th బై ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఈస్ చాకలి ఐలమ్మ. సో చాకలి ఐలమ్మ బర్త్ యానివర్సరీ రోజు మనకి తెలంగాణ గవర్నమెంట్ అయితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఏ రోజు అంటే 26th September. ఓకే, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్, దొడ్డి కొమరయ్య ఉన్నారు కదా, దొడ్డి కొమరయ్య హీఈస్ అ ఫస్ట్ మార్టైర్. ఓకే, అంటే మన తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్లో ఫర్ ద ఫస్ట్ పర్సన్ చనిపోయింది ఎవరు అంటే దొడ్డి కొమరయ్య. ఓకే, అందుకోసమని ఆయన యొక్క డెత్ యానివర్సరీ, దట్ ఈస్ July 4th డెత్ యానివర్సరీ రోజు మనం స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకే, తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ దొడ్డి కొమరయ్యస్ బర్త్డే ఎప్పుడు అంటే April 3rd, దట్ ఈస్ 96th బర్త్డే 2023. మరి ఆయన చనిపోయిన రోజు ఏ రోజు అంటే July 4th. అదే రోజు మనం తెలంగాణ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేశారనమాట. సో హీఈస్ అ ఫస్ట్ పర్సన్ హూ డైడ్ ఇన్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. ఓకే, మరి September 26th ఎవరి బర్త్డే అని చెప్పాను? చాకలి ఐలమ్మ. ఓకే, ఇట్ ఈస్ కండక్టెడ్ అఫీషియలీ బై ద గవర్నమెంట్. ఈ సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో కండక్టెడ్ బర్త్డే ఆఫ్ కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క బర్త్డే కూడా అఫీషియలీ దిస్ ఇయర్ నుంచి సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఆయన ఏ రోజు పుట్టారు అంటే September 27th. సో మీరు తెలంగాణ మూమెంట్లో చదువుకుంటారు. కొండా లక్ష్మణ్ బాపూజీ హీఈస్ అ ఫస్ట్ మినిస్టర్ టు రిజైన్ డ్యూరింగ్ దిస్ తెలంగాణ మూమెంట్. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎనీవే మూమెంట్లో డీటెయిల్గా ఈ పర్సన్ గురించి మీరు చదువుతారు. ఓకే, నెక్స్ట్, విచ్ ఇండియన్ సైట్ హ్యాస్ రీసెంట్లీ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్? ఆల్రెడీ నేను చెప్పాను, ఒకటి హోజలా, ఇంకొకటి ఏమని చెప్పాను? శాంతినికేతన్. సో ది ఆన్సర్ ఈస్ శాంతినికేతన్. ఓకే, విచ్ ఇండియన్ సైట్ హెస్ రీసెంట్లీ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ అంటే శాంతినికేతన్. ఆల్రైట్, సో దిస్ ఇస్ ద 41st. మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పాను? 42 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద 41st వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, 42nd ఇది హోజలా, రైట్, కర్ణాటకలో ఉన్నది. నెక్స్ట్, వేర్ ఇస్ ద 20th ఆసియానా ఇండియా సమ్మిట్ బీన్ ఆర్గనైజ్? సో 20th ఆసియానా ఇండియా సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఇస్ జకర్తా. సో జకర్తాలో జరిగింది. ఓకే, దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ఆసియానా అంటే ఏంటి అన్న దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆసియానా మీటింగ్కి అటెండ్ అయ్యారు, సమ్మిట్కి అటెండ్ అయ్యారు. 20th సమ్మిట్ అండ్ వెల్ యాజ్ 18th ఈస్ట్ ఏషియా సమ్మిట్ కూడా జరిగింది. ఈ రెండు కూడా మనకి ఇండోనేషియాలో జరిగాయి. ఓకే, జకర్తా ఇండోనేషియాలో జరిగింది. మరి ఈ ఆసియానా న్యూస్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి డీటెయిల్గా చదువుకోవడం ఇంపార్టెంట్. ఆసియానా అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 8th August 1967. ఓకే, 8th August 1967 రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరెవరు కలిసి ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఫౌండింగ్ ఫాదర్స్ వచ్చేసి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్. సో దీస్ ఆర్ ద ఫౌండింగ్ ఫాదర్స్. వీళ్ళందరూ కలిసి బ్యాంకాక్ డిక్లరేషన్ అని అంటారు. ఓకే, బ్యాంకాక్ డిక్లరేషన్ అనొచ్చు ఆర్ ఆసియానా డిక్లరేషన్ అని కూడా అంటారు. సో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిందని కూడా అడగొచ్చు. సో బ్యాంకాక్ డిక్లరేషన్ లెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆసియానా. ఓకే, సో ఎక్కడ? బ్యాంకాక్, థాయిలాండ్లో దీన్ని సైన్ చేశారు కాబట్టి దీనికి బ్యాంకాక్ డిక్లరేషన్ అని నేమ్ ఇచ్చారు. ఓకే, సో మరి ఆసియానా బ్రింగ్స్, మొత్తం ఆసియానాలో ఎన్ని కంట్రీస్ ఉంటాయి అంటే 10 సౌత్ ఏషియన్ స్టేట్స్ ఉంటాయి. 10. ఓకే, ఇక్కడ మీకు మ్యాప్లో చూస్తే ఇవన్నీ లావోస్, వియత్నాం, మయన్మార్, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, బ్రూనీ, ఇండోనేషియా. సో ఇలా అన్ని 10 సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్ అన్నీ కలిపితే మనకి ఆసియానా గ్రూప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, with which country will the Indian Army participated in the joint military exercise Yuddh Abhyas? మీకు ఇది నేను లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ September part 1లో డిస్కస్ చేశాను రిగార్డింగ్ ద మిలిటరీ ఎక్సర్సైజెస్. సో యుద్ధ్ అభ్యాస్ అనేది ఏ 2 కంట్రీస్ మధ్యలో అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సారీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యలో జరిగేదే ఈ యొక్క యుద్ధ్ అభ్యాస్. ఓకే, సో మిలిటరీ ఎక్సర్సైజెస్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏ 2 కంట్రీస్ మధ్యలో జరుగుతాయి అనేది మనకు అడుగుతూ ఉంటారు. సో యుద్ధ్ అభ్యాస్ అనేది ఇట్స్ అ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా, యుఎస్. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ మనకి సెప్టెంబర్ మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూస్ డిస్కస్ చేసాము. ఓకే, సో కమింగ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ మనం కమింగ్ పార్ట్స్లో డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.